జేఎం టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రూపాయలు ఎందుకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2000 రూపాయలు పెన్షన్ 3000 ఇవ్వడానికి నెలకు 250 సంవత్సరాలు 250 ప్రకారం 4 ఏళ్ళు పట్టేది. కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం 3000 రూపాయలు ఎంతమంటే 4000 రూపాయలు చేసినాడు. చేయడమే కాకుండా ఏప్రిల్ మే జూన్ 3 నెలలు కలిపి 1000 రూపాయలు కలిపి 4000 7000 రూపాయలు మీకు అయిన వెంటనే 7 రూపాయలు ఒక్కొక్కరికి పెన్షన్ అందరికీ ఇవ్వడం. అలాగే మహిళలకు కూడా 3 గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పినాడు. రేపు దీపావళికి మీకు ఫ్రీగా గ్యాస్ సిలిండర్లు వేయడం జరుగుతుంది. అలాగే బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం అన్నాడు. ఈ 2-3 నెలల్లో కూడా ఆయన ఇచ్చిన హామీలన్నీ బస్సు ప్రయాణం అయితేనేమి, అలాగే ఒక్కొక్కటి ఒక మహిళకు నెలకు 1500 రూపాయలు చెప్పినాడు ఆయన. అవి కూడా తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. అలాగే తల్లికి వందన కింద ఒక్కొక్క ఆడపిల్లలు చదువుకునే వాళ్ళకు కోరి 15,000 రూపాయలు ఇస్తా అన్నాడు. అవి కూడా 2-3 నెలల్లో ఆయన అన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ మీరు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఆయన అన్ని కూడా అమలు చేస్తున్నాడు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని 175 సీట్లకు గాను 164 సీట్లు ఇచ్చిన ఘనత అంటే మీరు ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు కావాలని అందరూ కూడా అత్యధిక మెజార్టీతో ఆయన గెలిపించారు. అట్లాగే మన వరదరాజరెడ్డి గారు కూడా ఈయన ఇప్పుడు 6వసారి ఎమ్మెల్యే, 5 సార్లు ఎమ్మెల్యే కాబట్టి 6వసారి గెలిచడం జరిగింది. ఈయన కూడా ప్రతి ఏరియా నుంచి మన వార్డు దాదాపు 800 మెజార్టీ, అక్కడి నుంచి కూడా ప్రతి వార్డు నుంచి కూడా మంచి మెజార్టీ ఇచ్చి మనం, ఎందుకంటే ఎప్పుడు నిరంతరమైన ప్రజలకు అందుబాటులో ఉండే మనిషి. ఉదయం 10:30కి ఆఫీస్కి వస్తే వరదరాజు గారు 2 వరకు ఉంటారు. మళ్ళా సాయంత్రం 4-4:30కి వస్తే 8 వరకు ఎవరు వచ్చినా పలికి ఏ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి ఉంటే అందుబాటులో ఉండే వ్యక్తి అయినా, ఎవరు వచ్చినా పలికి బీద సాదా కాకుండా ఎవరికైనా చేసే వ్యక్తి అయినా. కాబట్టి ఎన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో మీ ఆశీస్సులు ఉండాలని కూడా కోరుకుంటూ, అలాగే మన నరేంద్ర మోడీ గారు కూడా ఇప్పుడు మన పోలవరానికి 12,500 కోట్లు ఇచ్చినాడు. మన అమరావతికి దాదాపు 15,000 కోట్లు ఇవ్వడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు గతంలో పెట్టిన అన్నా క్యాంటీన్లు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాక దాన్ని రద్దు చేశారు. 5 రూపాయల శుచితో శుభ్రతతో ఉదయం 5 రూపాయలు, ఉదయం టిఫిన్ 5 రూపాయలకే టిఫిన్ పెడతారు. మన విజయకుమార్ వాళ్ళ ఆపోజిట్. మధ్యాహ్నం భోజనం 5 రూపాయలకు, రాత్రి భోజనం 5 రూపాయలకి. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు. మన వరదాడి గారు ఈ మధ్య 2-3 రోజులు అయింది స్టార్ట్ చేశారు. 3 పూట్ల 5 రూపాయలు, 15 రూపాయలకు 3 పూట్ల అందబెట్టిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇలా అనేక కార్యక్రమాలు మీకు చేసుకుంటూ మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాడు. కాబట్టి మీరు ఎప్పుడూ ఆయనకు ఎల్లవేళ తెలుగుదేశం పార్టీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మన ఎమ్మెల్యే గారు కోరేది ఏమంటే, నేను ఈ గర్ల్స్ హై స్కూల్ చాలా పురాతనమైంది. ఇది ఎప్పుడో దాదాపు 1500-200 మంది స్ట్రెంత్ ఉంటే గర్ల్స్ హై స్కూల్, చాలా ఫేమస్ గర్ల్స్ హై స్కూల్ ఇది. ఇప్పుడు బాగా కొంచెం ఫ్లోరింగ్ గీరింగ్ అంతా ఎప్పుడైంది కాబట్టి మన గవర్నమెంట్ ఫండ్స్ లో ఏదన్నా దీనికి ఈ కొద్దిగా ఫండ్స్ కేటాయించి ఈ ఫ్లోరింగ్ కానీ మిగతా కారకుండా దాన్ని చేయాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కమిషనర్ గారి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రజలకు తెలిపి మనం చెప్పిన ప్రతి సంక్షేమము ఎట్టి పరిస్థితుల్లోనూ వాగ్దానం ప్రకారంగా చేస్తాము. ఎవరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవరు మాకు చెప్పినారే చేయలేదని బాధపడాల్సిన అవసరం లేదు. దశల వారీగా ఆశ్రమ గారు చెప్పినట్టు దీపావళి లోపల ఈ గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఉచిత బస్సు జరుగుతుంది. దాని తర్వాత ఏ అయితే వాగ్దానాలు సూపర్ 6 ప్రజలకు చెప్పి కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇవ్వడం జరిగిందో అవన్నీ కూడా తప్పకుండా నెరవేర్స్తామని చెప్పమని, నా మాటగా చెప్పమని చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ ఇక్కడ పంపించడం జరిగింది.
అదేవిధంగా మీతో పాటు మేమున్నాము. మీ దగ్గరికి మేము వచ్చి ఓట్లు అడిగినాము, మీరు అందరూ ఓట్లు వేసి గెలిపించినారు. మీకు చెప్పిన వాగ్దానాన్ని పూర్తి చేసేదానికి మీ అంట మేము ఉంటామని చెప్పి గట్టిగా మేము ఈ సభ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఎవరు చెప్పినా అభద్రతకు గురి కావద్దని, మీరంతా ధైర్యంగా ఉండాలని, తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అభివృద్ధి దేశ అభివృద్ధికి తోడ్పడుతుందని, మన భావితరాలకు ఉపయోగపడే పార్టీకి మనమంతా కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.